వైఎట్ వీక్షకులకు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఇవాళ మనము అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఈ శుక్రవారం పూజలు ఎందుకు చెప్పుకుంటారో మనం సాధారణంగా వివరించుకుందాము. అయితే కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనము ఎప్పుడైనా కానీ వినాయకుడి శ్లోకంతో చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఆ శ్లోకంతో మొదలు పెడదాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విక్షసేనం తమాశ్రయే. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం చెప్పుకోవాలనుకున్నది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు, ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి పూజలు, తర్వాత 4 శుక్రవారాలు చేయాలి అని మామూలుగా చెప్పుకుంటూ వస్తూ ఉంటాము. అది ఒక ప్రాక్టీస్కి ఒక విధంగా మంచిదే. కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే మంగళగౌరి వ్రతాలు కూడా ఈ వారం చేసుకుంటాం. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మలాగా ఆ లక్ష్మీదేవిని, అమ్మవారిని అందరినీ తలుచుకుంటాము ఈ సంవత్సరంలో. ఈ కార్యక్రమంలో కూడా ఇవాళ ఏంటంటే ఈ వరలక్ష్మి శుక్రవార వ్రతములు, అమ్మవారి పూజలు, శ్రావణ మాసం ఏంది అని కూలంకషంగా చర్చించుకుందాము. మామూలుగా ఈ శ్రావణ మాసంలోనే లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటున్నాము అని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే మంగళగౌరి వ్రతాలని మంగళవారం రోజు చేస్తారు. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మని ముగ్గురు అమ్మవారిని ఈ ఈ నెలలో తలుచుకుంటాము. మంగళగౌరిగా, లక్ష్మీదేవిగా, తర్వాత సరస్వతి అమ్మవారిని ఎల్లప్పుడూ తలుచుకున్నట్టే ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే వరలక్ష్మి శుక్రవారము, వరలక్ష్మి వ్రతములు లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో తలుచుకోవాలా అని కాదు. ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక ప్రాక్టీస్ లాగా ఈ శ్రావణ మాసంలో మొదలు పెడితే అమ్మవారిని పూజ చేసుకోవడానికి ఒక కంటిన్యూ ప్రాక్టీస్ అవుతుందని ఉద్దేశము. ఈ 4 శుక్రవారాలు ఏంటంటే శుక్రవారాన్ని లక్ష్మీదేవి అమ్మవారికి వారంగా చెప్పుకుంటాము. అంత మాత్రాన ఈ ఆగస్టులో కానీ శ్రావణ మాసం దాదాపు ఆగస్టులో వస్తుంది. శ్రావణ మాసం కాగానే ఆపాలని కాదు, అది కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్రాక్టీస్ గురించి ఈ శుక్రవారాలు చేసుకోవాలని ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటూ పెద్దవాళ్ళు విషయాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే వరలక్ష్మి శుక్రవారము చేసుకునే వాళ్ళు తోరం కట్టుకోవాలని అంటూ ఉంటారు. తోరం అంటే ముఖ్యమైనది కంకణము. ఆ కంకణము కట్టడం అని కాదు చెప్పడము. కంకణం ఉద్దేశం ఏంటంటే ఒక సంకల్పము, ఒక సంకల్ప శుద్ధి రావాలి, ఒక సంకల్ప బలంగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళని కుడి చేయికి ధరించమని చెప్తారు. దానికి ఒక శ్లోకం కూడా ఉంది, దక్షిణ హస్తినే అని. అంటే ఆ కంకణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి పూజ చేసే ముందు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళంతా, ముఖ్యమైనది ఇవాళ నేను చెప్పుకోదలుచుకున్న ఏంటంటే ఆడవాళ్ళంతా కుడి చేతికి కట్టుకోవాలని కాదు, తేడా తెలవాలి. ఇప్పుడు ఆడవాళ్ళ పెళ్ళైన వాళ్ళు కుడి చేతికి కట్టుకుంటే, పెళ్ళి కాని వాళ్ళు ఆడపిల్లలు ఉంటారు, కన్యలు, వాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలి. ముఖ్యమైన కారణం అది. కంకణ ధారణ అంటారు. ఈ కంకణ ధారణ ఈ విధంగా ప్రాముఖ్యంగా ఉంది. అట్లా కుడి చేతికి కట్టుకున్న తర్వాత అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ ఇంట్లో చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మామూలుగా సంధ్య వారుస్తున్న వేళ అంటారు. అంటే సూర్యుడు అస్తమిస్తున్న వేళ శుక్రవారం పూజగా అమ్మవారి పూజను మొదలు పెట్టుకుంటే వ్రతాలు కానీ తర్వాత వాళ్ళు నోము చేసుకోవడము, తాంబూలాలు ఇచ్చుకోవడము, ఇవన్నీ శుక్రవారము బాగుంటుంది అని ఉద్దేశము. అట్లానే కేవలం శుక్రవారం కానీ కాదు, మిగతా రోజులు కూడా కంటిన్యూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ప్రత్యేకంగా ఈవినింగ్స్లో ఏంటంటే ఒక వ్రతం లాగా చేసుకుంటారు, దాని అరేంజ్మెంట్స్ అంతా ఉంటాయి. ఇది ముఖ్యంగా శుక్రవారం ఉద్దేశము. ఆ విధంగా మంగళవారం మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకుంటాము. సో దీనికి అమ్మవారు ముఖ్యమైనది. పాల సముద్రం చిరికేటప్పుడు మనకు లక్ష్మీదేవి వచ్చింది, అందుకని దాని గురించి ఒక శ్లోకం కూడా ఉంది, మనము చెప్పుకుందాము. ఈ శ్లోకము అమ్మవారికి ప్రత్యేకంగా ఉంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయామని
దానిలో ఏంటంటే మంగళగౌరి అమ్మవారిని కూడా మధ్యలో తలుచుకున్నట్టు అవుతుంది. సరస్వతి అమ్మవారిని కూడా తలుచుకుంటాము. ఇది అమృతవర్షి నాగంలో ఉంది. ఎందుకంటే అమృతం కూడా అక్కడే పాల సముద్రంలో వస్తుంది, అమ్మవారు వస్తారు కాబట్టి ఆ విధంగా బాగుంటుంది అనుకున్నాము. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. ఇక్కడ సరస్వతి అమ్మవారిని కూడా తలుచుకున్నాం. అంటే ముగ్గురు అమ్మవార్లు ఒకే ముఖ్యము అని. శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నమమ సర్వదా అమృతవర్షిణీం మహాలక్ష్మీం అమృతవర్షిణీం మహాలక్ష్మీం అమృతవర్షిణీం మహాలక్ష్మీం. మన సాంప్రదాయం గురించి మన తల్లిదండ్రులు పిల్లలకి ఇంకా చాలా బాగా వివరించి చెప్తే బాగుంటుంది. ఈ పూజలు ఏంది, వరలక్ష్మి అమ్మవారు ఏంది, వినాయకుడు ఏంది, రాబోయే పండుగలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు మర్చిపోతున్నారు. ఈ ఇంగ్లీష్ కల్చరు, ఇంగ్లీష్ చదువుల్లో పడి ఈ ఏబిసిడి కల్చర్లో అసలు ఇవన్నీ చాలా విషయాలు తెలియకుండా అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్ ఏదన్నా ఒక ట్రైనింగ్ లాగా ఇంట్లో ఇస్తే బాగుంటుంది. ఏమంటే అమ్మవారు లక్ష్మీదేవిని కొలవాలి, ఎందుకు కొలవాలి, ప్రాముఖ్యమైంది, వినాయకుడిని ముందు ఏ కార్యక్రమమైనా ఏ విషయంగానైనా ఎందుకు తలుచుకోవాలా వినాయకుడిని, వీటి ప్రాముఖ్యం పిల్లలకు తెలుస్తూ ఉంటే వాళ్ళు పెద్దవయ్యే వరకు అన్నీ గుర్తుగా పెట్టుకొని దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. అసలే ముఖ్యంగా మనకు ఈ ఫారిన్ కల్చర్స్లో వచ్చేసి మన సాంప్రదాయాలన్నీ మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా పిల్లలకు తెలవాలి ఈ పూజలు. మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ప్రపంచంలో హైందవ సాంప్రదాయము మొదలు ఏ దేశం లేనప్పుడు మన భారతీయ దేశం ఉండేది. మన సాంప్రదాయం ప్రపంచమంతా ఎల్లవేళ అమెరికా వరకు పాకి ఉంది. అటు అమెరికా సైడు ఇటు జపాన్ వరకు ఉన్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయం మెల్లగా తరుగుతూ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఇంకా క్యారీ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలకు ఈ ట్రైనింగ్ అంతా ఇవ్వాలని మన ఛానల్ ద్వారా తెలవాలని నా ఉద్దేశము. ఈ అన్నమయ్య కీర్తన రాసినప్పుడు కూడా ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారు అమ్మవారి గురించి కూడా చాలా కీర్తనలు రాసినారు. ఒక ప్రముఖమైన కీర్తన ఉంది, జయలక్ష్మి వరలక్ష్మి అని. అన్ని రకాల లక్ష్మిని వర్ణించుకుంటూ దాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా బాగా పాడారు. దాన్ని మళ్ళీ మనం ఒకసారి స్మరించుకుందాము. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. అంటే జయలక్ష్మియే వరలక్ష్మి, ఆమె సంగ్రామలక్ష్మి, వీరలక్ష్మి. పాలజల నిధిలోన పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల
నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసనా నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అంటే పాలజలది చిలికేటప్పుడు ముందు అమ్మవారు కూడా వచ్చినారు. అమ్మవారి తర్వాత అమృతం వచ్చింది. ఆ ప్రత్యేకత అది అన్నమాట. ముందు అమ్మవారే పుట్టినారు కాబట్టి ఆమెని తలుచుకోవడానికి ఈ శుక్రవారము చాలా అనువుగా ఉంటుంది. తలుచుకుంటున్నాము. ఈ 3 లోకాలని ఆమె ఏలుతుంది. ఆ 3 లోకాలు నన్ను కూడా కరుణించమ్మా అని మనము దీనంగా అడుక్కోవడంలాగా ఉంది. 16 వన్నెలలో బంగారు ప్రతిమా 16 వన్నెలలో బంగారు ప్రతిమా చెదరని వేదములా చిగురుబోడి. అంటే 16 వన్నెలు అంటారు అమ్మవారికి. 16 విధాలుగా ఆమె రాణిస్తూ ఉంటుంది. 16 వన్నెలలో బంగారు ప్రతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది అనుకోకుండా అపోహగా అమ్మవారు చంచలము అని అంటూ ఉంటారు. అక్కడ మాత్రం నేను చెప్పాలనుకున్నా, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చంచలం కాదు. ఆమె ఒకచోట ఉండరు, విహరిస్తూ ఉంటుంది అని కాదు. అమ్మవారు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటారు. మనము తలుచుకునే విధానంలో సక్రమంగా లేకుండా చంచలంగా ఉంటే, ముఖ్యంగా చెప్పాలనుకుంది మన మనసు మన మెదడు ఆలోచన విధానాల్లో చంచలం వస్తే అప్పుడు అమ్మవారు మనని దూరంగా అవుతారు. ఇది ముఖ్యమైన ఉద్దేశం. కానీ అమ్మవారు చంచలం అనుకోవడం మాత్రం ముఖ్యమైన ఉద్దేశము కాదు. ఆమె ఎప్పుడు నిశ్చలంగానే ఉంటారు. మన మనసు మాత్రమే చంచలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వరలక్ష్మి శుక్రవారాలు శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ, ఆమె ఒక్క ఆమెనే కాదు, ఆమె వెంట మనం సరస్వతిని కూడా తలుచుకోవాలి, గౌరీ అమ్మవారిని కూడా తలుచుకోవాలి. అట్లా చాలా కీర్తనలు ఉన్నాయి. కానీ మచ్చుకు ఒకటి తీసుకుంటూ వెళ్తాము. సరస్వతి గురించి మన మహానుభావుడు ఘంటసాల గారు పాడిన పాట ఒకటి ఉంది. చిత్రముఖంగా మనకు మీడియా చాలా ముఖ్యమైంది, అందుకని ప్రచారం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిత్రసీమలో జయభేరి అనే చిత్రంలో ఉన్న మది శారదాదేవి మందిరమే పాట.
మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే. ఏ రాగభావ మమరే గమకములా, రాగభావ మమరే గమకములా, నాద సాధనలే దేవికి పూజ. అంటే నాదము సాధన చేస్తుంటే అమ్మవారికి అదే పూజ సరస్వతికి. నాద సాధనలే దేవికి పూజ, సరళతానములే హారములో, ఓ సరళతానములే హారములో, వరదాయని గని గురు తెరిగిన మన మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున గొలిచేవారి మది శారదా దేవి మందిరమే. ఏ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కుదురుగా నియమంతో కూర్చొని ఏ అమ్మవారినైనా ప్రార్థించాలి. కుదురు లేకుండా చంచలంగా ఒక నియమనిష్ట లేకుండా ఎన్ని గంటలు ఎన్ని దినాలు పూజ చేసినా లాభం లేదు. ఈ పాటల్లో సాహిత్యంలో మహానుభావులు మనకు అదే వివరంగా వింటే మనకు అర్థమవుతుంది. కుదురైన నియమమున కొలిచేవారి మన మది శారదాదేవి మందిరమే. అంటే ఆ విధంగా కొలిచేవాళ్ళ మన మదిలో కొలుచుకుంటే శారదాదేవి మందిరము అది. ఇది ఈ పాటలో ఉన్న ప్రత్యేకత. మరి ఇంకో పాటలో మన మహానుభావుడు ఘంటసాల గారు పాడినారు, ధనమేర అన్నిటికీ మూలమని. ఆ పాట ద్వారా చెప్పుకోవాలనుకుంది ఏంటంటే, మనము మనిషికి ధనం అనేది మాత్రం చాలా ముఖ్యము. దాన్ని సక్రమమైన మార్గంలో సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి. లేదు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాము, ఆమె చంచలం కాదు, మనము చంచలంగా ఉంటే మనను వీడి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదని కాదు. మళ్ళీ మనం స్థిరంగా ఒక కుదురుగా ఒక సాధన చేసుకుంటే మళ్ళీ అమ్మవారు మనని కరుణిస్తారు. అయితే ధనమేర అన్నిటికీ మూలం అనేది చాలా బాగా పాడినారు ఈ పాటలో. ఒక్క లైన్ నాకు అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే అని రాసినారు ఆరుద్ర గారు. ఏమో మరి ఆ పాట వరకు బాగుంది, కానీ అమ్మవారిని మనము ఎప్పుడూ అదుపులో పెట్టలేము. అమ్మవారు నిశ్చలంగానే ఉంటారు. మనం ఆమెను కమాండ్ చేయడం మన మానవమాత్రలో ఎంత. ఆ ఒక్క లైన్ తప్ప మిగతా సాంగ్ అంతా బాగుంటుంది. ధనలక్ష్మిని అదుపులో మనం పెట్టలేము, ఆమెను సంపాదించుకోవడానికి భక్తిగా కొలుచుకోవాలి. అయితే ఇప్పుడు అదొక పాట, ఆమె గురించే. ధనము అంటే ఆమెనే. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే. గుణవంతుడు బలవంతుడు ధనవంతుడురా, గుణవంతుడు బలవంతుడు ధనవంతుడురా. ఇక్కడ ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే దాన్ని మనం మార్చుకుంటే, ధనలక్ష్మి మనను అదుపులో పెట్టి
పుట్టిన రోజే, ధనలక్ష్మి మనని అదుపులో పెట్టిన రోజే, గుణవంతుడు బలవంతుడు గుణవంతుడురా, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేరా అన్నిటికీ మూలం. సో ఈ విధంగా అమ్మవారిని తలుచుకుంటూ పోతే మనకు ఒక శుక్రవార వ్రతములు శ్రావణ మాసం కాకుండా మనము సంవత్సరాల తరబడిన ఆమెను ఎంత తలుచుకుంటూ నిశ్చలంగా మనము పూజ చేసుకుంటూ పోతూ ఉంటే అంత నిశ్చలంగా ఉంటుంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఓం శాంతి శాంతి శాంతి.